అందరికీ షలోమ్ యాషువా మెస్సియా యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రియమైనటువంటి వారలారా, దేవుడు తన మహా గొప్ప కృప చేత 7వ తెగులు గురించి వివరిస్తూ వస్తున్నాడు. దేవుడు నిర్గమకాండంలో ఉన్నటువంటి 10 తెగుళ్ళను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఒక్కొక్క తెగులు ఎందుకు దేవుడు పంపాడు అనేటువంటి బలమైనటువంటి కారణములు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. కాబట్టి నేటి దినమున కూడా ఏడవ తెగులు ఎందుకు ఐగుప్తీయుల మీదికి వచ్చింది? నిర్గమకాండము 9వ అధ్యాయము 13వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారుగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిము, వారిని విడిచిపెట్టుము అని దేవుడు ఫరోకు హెచ్చరిక ఇస్తూ వస్తున్నాడు. అవును ప్రియమైనటువంటి వారు, సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరు. ఎందుకు సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడంటే, ఐగుప్తీయులు వారు తమ తమ దేవతలను చేసుకున్నారు. ఎందుకు వడగండ్లను కురిపించబోతున్నాడు? మోషే, నువ్వు వెళ్ళి ఫరో ఎదుటికి వెళ్ళి, ఇదిగో రేపటికి ఈ దినమున గొప్ప వడగండ్లతో ఆకాశం నుంచి పిడుగులు వడగండ్లు కలిసినటువంటి ఆ యొక్క వడగండ్ల వర్షము కురవబోతుంది అని దేవుడు హెచ్చరించాడు. పరిశుద్ధ గ్రంథంలో, సమస్త భూమిలో నా వంటి వారును లేరు. నీ హృదయంలో చెందుగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపేదను. భూమి మీద ఉండకుండా నీవు నశించినట్లు నేను నా చెయ్యి చాపి ఉంటేనేమి నిన్నును నీ జనులకు తెగులుతో కొట్టివేసేందును. నా బలమును చూపినట్లు, దేవుని యొక్క బలమును చూపినట్లు భూలోకమందంతటా కూడా ఆ యొక్క తెగులును గురించి ధ్యానించుటకు. కాబట్టి నీవు ఇంకను నా ప్రజలను పోనీయనొల్లకు ఉండిన ఎడల, ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించదు, మిక్కిలి బాధాకరమైనటువంటి వడగండ్లను నేను కురిపించదనని మోషే ఫరో యొక్క సన్నిధికి వెళ్ళి ఆకాశం వైపు ఆ కర్రను, దేవుని యొక్క కర్రను చాపినప్పుడు ఆకాశం నుండి మిక్కిలి భారమైనటువంటి వడగండ్లు కురిశాయి. ఈ భారమైనటువంటి వడగండ్లు కురిశాయి. అవి ఎంత బరువు ఉన్నాయి? పరిశుద్ధ లేఖనం చెప్తూ వస్తుంది. వడగండ్లు మాత్రమే కురిశాయా? ఐగుప్తులు ఎవరిని ఆరాధించేవారు? ఐగుప్తులు వారి జీవనోపాధి అయినటువంటి ఆ యొక్క ప్రకృతి దేవతను, వారు ఒసిరిస్ అనేటువంటి ఆ యొక్క దేవతను ఆరాధించేవారు. వారి పాడి పంటల దేవత ఒసిరిస్ అనేటువంటి ఒక దేవత. తర్వాత నట్స్ అనేటువంటి ఒక దేవత, ఆకాశపు దేవత. తర్వాత షూ అనేటువంటి ఒక గాలి దేవత. కాబట్టి వారు తమ దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు. తమ దేవతలకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన తెగులును పంపిస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆకాశ దేవతను వారు ఆరాధిస్తున్నారు. ఆకాశ దేవతను వారు ఆరాధిస్తున్నారు. కాబట్టి ఆ ఆకాశ దేవతకు తీర్పు తీర్చడానికి, వారి దేవతలకు తీర్పు తీర్చడానికి దేవుడు వారి మీదికి ఆయన వడగండ్లను పంపిస్తూ వస్తున్నాడు. ఒసైరిస్ అనేటువంటి ఒక దేవతకు తీర్పు తీర్చడానికి. ఆకాశమును దేవుడు అని అన్నారు వారు. ఆకాశమును దేవుడు అన్నారు. కాబట్టి ఆ యొక్క ఆకాశపు దేవతకు తీర్పు తీర్చడానికి. ఆకాశం ఆయన సింహాసనంలో దేవతలు ఎలాగుంటారు? ఉండరు. కాబట్టి ఐగుప్తీయులు ఆశ్రయించినటువంటి ఆ యొక్క దేవతలకు ఆకాశమును దేవత అన్నారు. తర్వాత తమ జీవనోపాధి అయినటువంటి, జీవనమునకు ఆధారమైనటువంటి ఆ యొక్క ఓసిరిస్, నట్స్, షూ అనేటువంటి వారి దేవతలను దేవుడు వారు అవమానపరచుటకు, ఐగుప్తులు నమ్ముకొనినటువంటి యొక్క దేవతలను అవమానపరచుటకు ఆయన 7వ తెగులును పంపిస్తున్నాడు. ఆకాశం నుంచి వడగండ్ల వర్షము ఎందుకు కురిసింది చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం బహు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆ యొక్క ప్రకటన గ్రంథము, ఆ యొక్క వడగండ్లు ఎలాగున్నాయి, వడగండ్లు ఎలాగు పడ్డాయి? నిర్గమకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో, మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లతో కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండెను. యెహోవా ఐగుప్తు దేశమంతటా వడగండ్లు కురిపించాను. అలాగ వడగండ్లతో కలిపిన పిడుగులు బహుబలమయ్యాను. వడగండ్లతో ఏం పడినాయి? పిడుగులు కూడా పడ్డాయి. వడగండ్లతో అగ్ని కురిసింది. ఆ దినమున వడగండ్లతో అగ్ని కురిసింది, పిడుగులతో కూడినటువంటి వడగండ్లు పడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, ఐగుప్తీయులకు తీర్పు తీర్చడానికి వారు తమ పొలములందు బార్లీ పంటను సాగు చేశారు.
ఆ యొక్క పంట పొలాలపైన అగ్నితో కూడినటువంటి వడగండ్లు ఆ దినమున కురిశాయి. అటువంటిది మరలా ఇప్పటి వరకు జరగలేదు. అవును ప్రియమైనటువంటి వర్లారా, దేవుడు తీర్పు తీర్చాడు ఐగుప్తీయులకు. మోషేను పంపించాడు. మోషే ఆకాశం వైపు తన కర్రను చాపినప్పుడు మిక్కిలి బాధాకరమైనటువంటి అగ్నితో కూడినటువంటి పిడుగులతో కూడినటువంటి వడగండ్లు ఆకాశం నుంచి అవి ఎంత బరువు ఉన్నాయి? ఎంత బరువు ఉన్నాయి చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఎంత బరువు ఉన్నాయో. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. ప్రకటన 16:21. 5 మనుగుల బరువులు గల పెద్ద వడగండు. ఎంత 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 బరువు? 5 మనుగుల బరువు గల 5 మనుగులు. 5 మనుగులు అంటే 2.5 ఇంటూ 5, 5 2 10, 12, ఒక్కొక్కటి 15, 20 కేజీల బరువు ఉన్నటువంటి 20 కేజీలు, 25 కేజీలు, 30 కేజీల బరువు ఉన్నటువంటి వడగండ్లతో కూడినటువంటి అగ్ని ఆ యొక్క పిడుగులు ఆకాశం నుంచి వారి పంట పొలాలపైన, వారి పశువులపైన, ఆ మనుష్యులపైన, ఐగుప్తీయుల మీద బహుబలముగా అవి పడ్డాయి. అవును ప్రియమైనటువంటి వారు, ఎందుకు పడ్డాయి? వారు ఆకాశరాణిని, ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నట్లు, వారు ఆకాశరాణికి వారు పిండి వంటలు సమర్పించి ఆ యొక్క ఆకాశరాణిని వారు ఆరాధిస్తున్నారు అని చెప్పేసి మనము చదువుకున్నాం. కాబట్టి ఆకాశంలో దేవుడు, ఆకాశ దేవత, ఆకాశరాణి వారు ఆరాధించారు. కాబట్టి ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయనను మించినటువంటి దేవుడు లేడు అని ఆ యొక్క ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు మోషే, అహరోన్లు ఫరో యుద్ధ సన్నిధికి వెళ్ళారు. కానీ ఆ యొక్క ఐగుప్తీయులు వినలేదు, ఫరో వినలేదు, వారు దేవుని యొక్క హెచ్చరికను వినలేదు. కాబట్టి మోషే తన కర్రను చాపాడు. ఆకాశం నుంచి 25-30 కేజీల ఆ బరువు ఉన్నటువంటి పిడుగులతో, అగ్నితో కలిసినటువంటి ఆ యొక్క వడగండ్లు ఆ యొక్క పంటలపైన, పశువులపైన, ఐగుప్తీయులపైన అవి ఆకాశం నుంచి పడ్డాయి. కాబట్టి ఆ ఐగుప్తీయులు దేవుని యొక్క బలమును, యెహోవా యొక్క బలమును వారు చూచారు. అందుకు వారు పశ్చాత్తాపడినట్టు ఫరో నటించాడు, కానీ వారు మనస్సు పొందలేదు. అవును ప్రియమైనటువంటి వర్లారా, ఇదిగో అందుకే కీర్తనల గ్రంథం ముందే సెలవిస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో, నేను న్యాయం కొలనులుగాను, నీతి మట్టపు గుండుగాను పెట్టెదను, వడగండ్లు మీ మాయా శరణ్యమును కొట్టివేయును, దాగి ఉన్న చోటు నీళ్ల చేత కొట్టుకొని పోను. వడగండ్ల చేత ఆయన శిక్షిస్తాడని లేఖనం సెలవిస్తుంది. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడి చెట్లను ఆయన పాడు చేసెను. కీర్తనలు 78వ అధ్యాయం 47వ వచనము, వారి పశువులను వడగండ్లో పాలు చేసెను, వారి మందలను పిడుగుల పాలు చేసెను. ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను ఆయన పంపి ఉన్నాడు. దేవుని యొక్క మహా ఉగ్రత ఆ యొక్క వడగండ్లతో కూడినటువంటి, ఆ పిడుగులతో కూడినటువంటి వడగండ్లు, అగ్నితో కలిసినటువంటి ఆ యొక్క నీరు, వడగండ్లు వారి మీద పడ్డాయి. ఇది 7వ తెగులు, ఇది 7వ తెగులు. అందుకే ప్రకటన మీకాలో రాసినట్టు మరలా ఆ యొక్క భూమి మీదకి నేను ఆ యొక్క తెగులను పంపిస్తాను. అందుకే ప్రకటన గ్రంథము, ఎవరైతే భయము చేత దేవుని యందు విశ్వాసం ఉంచాలని వారు పరిగెత్తుతూ వస్తారు దేవుని యొద్దకు, చివరి కాలంలో భయము పడి, తెగుళ్లకు భయపడి 7వ తెగులను కూడా ఆయన మరలా రప్పించబోతూ ఉన్నాడు. 7వ తెగులను కూడా ఆయన మరలా రప్పించబోతున్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయంలో మరలా యొక్క 10 తెగుళ్ళు భూమిని తాకబోతున్నాయి. మోషే చేసినటువంటి 10 తెగుళ్ళు. కాబట్టి జనులందరూ భయము చేత భయకంపితులై, ఇదిగో ఈయన నిజమైనటువంటి దేవుడు, ఏ దేవుడు మనల్ని రక్షిస్తాడు? ఆకాశపు దేవుడు మనల్ని రక్షించలేదు, గాలి దేవుడు మనల్ని రక్షించలేదు, నీళ్ళ దేవుడు మనల్ని రక్షించలేదు, మట్టి దేవుడు, భూమి మీద దేవుడు మనల్ని రక్షించలేదు. కాబట్టి ఏ దేవతలు మనం రక్షించలేదు. ఒక్క రక్షకుడైనటువంటి యెహోవా మెస్సయ, ప్రభు అయినటువంటి యెహోవా మెస్సయ వారు రక్షించగలరేమో అని భయపడి దేవుని యొక్క సన్నిధికి వస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వారులరా, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? భయము చేత వారు ఆ దినమున వచ్చి రక్షింపబడుటకు సిద్ధపడితే రక్షణ ఉండదు. ప్రియమైనటువంటి వారులరా, వినయ విధేయము, పశ్చాత్తాపము కలిగినటువంటి హృదయముతో ఆ దినమున ఫరో పశ్చాత్తాపడలేదు, ఫరో నటించాడు. భయము చేత ఆకాశపు వడగండ్లు పడుతున్నాయి అనేటువంటి భయము చేత ఐగుప్తీయులు
ఫరో నటించారు పశ్చాత్తాపడినట్టు. కానీ భయము చేత దేవుని యొద్దకు నా కొరకు ప్రార్థన చేయండి అని విజ్ఞాపన చేశారు మోషే అహరోనులకు. అవును ప్రియమైనటువంటి వారు, ఆ దినము మరలా చూడబోతున్నాము చివరి కాలంలో. అటువంటి జనులు, ఫరో ఉన్నటువంటి, ఐగుప్తుకు ఉన్నటువంటి కఠినమైనటువంటి హృదయం ఈ దినమున అన్య జనులకు వారు భయపడి దేవుని యొక్క సన్నిధికి రాబో దినము రాబోతూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు అంగీకరించాడు ఆ సమయమును. ఫరోను అంగీకరించలేదు దేవుడు. ఎందుకంటే పశ్చాత్తాపం లేనటువంటి హృదయం, భయపడి దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు. అది కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇదిగో నేడు అని ఒక సమయం ఉండగానే మనము వినయము కలిగి, విధేయత కలిగి, పశ్చాత్తాపం కలిగి, తండ్రి ప్రభువా నేను పాపిని తండ్రి అని తమ పాపములను ఒప్పుకొని, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజమైనటువంటి దేవుడు, నీ దేవుడైన యెహోవా నిజముగా లోకమునకు సర్వశక్తి గల దేవుడు. అందుకే నా బలమును చూపుటకు ఆ యొక్క నిర్గమకాండము 9వ అధ్యాయములు, నా బలమును నీకు చూపినట్లు భూలోకమందంతట నా నామమును ప్రచురము చేయునట్టు. ఆకాశమందు ఆయన దేవుడే, భూమి మీదను ఆయన దేవుడే, సముద్రం నీళ్లనందు సమస్తమును ఆయన సృజించినటువంటి వాడు, సర్వశక్తి గల దేవుడు. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో భయపడి దేవుని యొక్క సన్నిధికి రాకమునిపే ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము ప్రకటన గ్రంథము 21వ వచనము, ఆ యొక్క దూత తన ఆ తెగులు భూమి మీద కుమ్మరించక మిక్కిలి బాధాకరమైనటువంటి 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి మనుష్యుల మీద పడెను. ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి. ఎందుకంటే వారు రక్షణ పొందలేరు, ఎందుకంటే వారు ఆ యొక్క దాగు చోటు వారికి లేదు కాబట్టి వారు మరలా వెనక్కి తిరిగే ఐగుప్తు జనుల వలె దేవుని దూషించి వారు దేవుని యొక్క ఉగ్రత చేత ఆ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అటువంటి దినము రాబోతుంది. కాబట్టి ఉగ్రతను చూచి భయపడి దేవుని యొక్క సన్నిధికి వస్తారేమో. ఆ దినము రాకమునిపే, నేడు అను దినముండగాని పశ్చాత్తాపం కలిగి ఆ యొక్క వడగండ్లో పడకమునిపే ఆకాశమును దేవుడిగా ఆరాధించారు. ఆకాశం నుంచి ఏం పడుతున్నాయి? అగ్నితో కూడినటువంటి గొప్ప వడగండ్లు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి వడగండ్లు ఆ దినమున కురిశాయి. ఆ దినము మరలా రాబోతుంది, మరలా మనం చూడబోతున్నామని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. ప్రియమైనటువంటి వారులారా, ఆ దినము రాకమునిపే, ఆ పిడుగులతో కూడినటువంటి వడగండ్లు పడక మునిపే, అగ్నితో కలిసినటువంటి వడగండ్లు పడక మునిపే, ఐగుప్తులు ఆరాధించినటువంటి దేవతలను విడిచిపెట్టి మనము దేవుని యొక్క సన్నిధికి రావాలని ఈ యొక్క తెగులు హెచ్చరిస్తుంది, వాక్యము హెచ్చరిస్తుంది. ప్రకటన గ్రంథము 16:21 దృష్టిలో ఉంచుకొని భయపడుతూ దేవుని యొక్క సన్నిధికి రావద్దండి. భయపడి దేవుని యొక్క సన్నిధికి వస్తే సమయము గతించిపోయి ఉంటుంది. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో మరలా ఆ యొక్క 10 తెగుళ్ళు భూమిని తాకక మునిపే, దేవుని హెచ్చరిక రాక మునిపే, నేడు అనే ఒక సమయం ఉండగానే ప్రియమైనటువంటి వారులారా, ఇదిగో నేను పాపిని, ఇదిగో తండ్రి నన్ను క్షమించు, ఆ యొక్క శిక్ష నుంచి విడిపించు, నీవు నిజముగా లోకరక్షకుడు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం నందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడతావని పరిశుద్ధ లేఖనము రోమియోలోకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం 9వ వచనం సెలవిస్తుంది. అవును, అలాగూ లేఖనము నెరవేర్చి మనం సురక్షితముగా, మన యొక్క సంతానము భూమి మీద సురక్షితంగా నివసించాలి అంటే దేవుని యొక్క కృపలో మనం దాచపడి ఉండాలి. ఐగుప్తు దేశంలో, గోషేను దేశంలో వారు వేరు చేయబడ్డారు. ఈ దినమున మనము మన కుటుంబాలు ప్రభు అయినటువంటి రక్షకుడైనటువంటి యాషువా మెస్సయనందు పరిశుద్ధ గ్రంథంతో మనము వేరు చేయబడి ఆయన కృపలో దాచబడి ఉండువారు. వారు 10 తెగుల నుంచి విడిపింపబడతారు. 7వ తెగులు బహు భయంకరమైనటువంటి తెగులని లేఖనము సెలవిస్తున్నది. ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి అటువంటి తెగుల నుంచి మనము తప్పించుకోవడం అసాధ్యము. యొక్క భూమి మీద ఉన్నటువంటి భూనివాసులందరికీ కూడా అటువంటి తెగుల నుంచి మనము రక్షింపబడటకు దేవుడు తన కృప చూపినాడని తెలియచేస్తూ 8వ తెగులు గురించి మరలా రేపటి దినమున దేవుడు ఆయన సన్నిధిలో నిలబెట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిలబెట్టి మాట్లాడించగలడని దేవుని పాదములకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీ అందరి గురించి, వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ మీరు ఆశీర్వదింపబడాలి, మీరు స్వస్థపరచబడాలి, మీకు 7 బలము, 7 శక్తి, 7 పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నడిపింపబడాలని దేవుని ప్రార్థన చేస్తూ, మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఈ యొక్క మరలా రేపటి దినమున మీ ఎదుటికి నేను రాగలనని దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి తెలియజేస్తూ అందరికీ షలోం.